6Aలో థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏం చేయమంటున్నారు అంటే ఇక్కడ tan θ ప్లస్ secant θ మైనస్ 1 బై tan θ మైనస్ secant θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin θ బై cos θ అని నిరూపించమంటున్నాడు. ప్రూవ్ దట్ ఇది 1 ప్లస్ sin θ బై cos θకు సమానం అవుతుందని చూపించమంటున్నాడు. తీసుకున్న ముందు ఎడం చెక్ వైపు తీసుకున్నా అవుతుందో లేదో చూస్తాం. నేను ఇక్కడ మీరు ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి అక్కడే రాస్తూ పోండి, నేను కింద రాస్తుంటాను. ఎందుకంటే నాకు బోర్డు సరిపోదు స్థలము, కాబట్టి నేను కింద రాసుకుంటాను. మీరు అక్కడే నోట్బుక్లో అక్కడ రాసుకుంటాను. tan θ ప్లస్ secant θ, ఆన్సర్ అంతా కూడా మనకు సైన్ కాస్ట్లలో ఉంది. 1 ప్లస్ sin θ బై cos θలలో ఉంది ఆన్సర్. ఇదంతా కూడా 1 ప్లస్ sin θ బై cos θ అని చూపించమంటున్నారు. అంటే sin θ cos θలలో ఆన్సర్ వస్తుంది సొల్యూషన్ మనకు. అంటే ఈ చిన్నదాన్నంతా కూడా లాస్ట్కు సైన్ కాస్ట్లకి మనం మార్చుకోవాలి. మైనస్ 1 బదులు ఇక్కడ tan secant ఉంది. ఈ 1ను secantకు ట్యాన్లలో ఏమైనా రాయచ్చా? 1ను secant ట్యాన్లలో రాయచ్చా? secant స్క్వేర్ θ minus tan square theta is equal to 1. We know that secant square theta minus tan square theta is equal to 1 అని మనకు తెలియను ఫార్ములా, అది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ 1 బదులు ఏం రాస్తా రాసుకుంటా secant square theta minus tan square theta whole divided by tan theta minus secant theta ప్లస్ 1. ఇక్కడ మార్చాకు, డినామినేటర్లు ఏం చేంజ్ చేయాలి, అట్లే రాస్తురా. ఎందుకు అట్లే రాస్తా వస్తామో నీకు అర్థమవుతుంది తర్వాత. tan θ ప్లస్ secant θ మైనస్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. secant θ ను ఏ అనుకో, tan θ ను బి అనుకో. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఆల్జిబ్రా బీజగణితం ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దాని ప్రకారము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ప్రకారము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ రాయచ్చా? అంటే అప్పుడు ఏ బదులు ఏముంది, secant θ ఉంది. అంటే secant θ ప్లస్ బి, బి బదులు ఏముంది, tan θ. బి బదులు tan θ అంటే secant θ ప్లస్ tan θ ఇంటూ ఏ మైనస్ బి, ఏ బదులు secant θ మైనస్ బి బదులు tan θ. ఇంకా కావాలంటే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇప్పుడు secant స్క్వేర్ θ కదా, ఆ స్క్వేర్ను రేసేయకుండా స్క్వేర్ను హోల్ స్క్వేర్లో పడి మైనస్ tan θ అంతేనా. అప్పుడు ఇదంతా ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది సెకండ్, ఇది ఏ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్ర రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ బదులు ఏముంది, secant θ. ఏ ప్లస్ బి అంటే ఏ బదులు secant θ ఉంది, ప్లస్ బి బదులు tan θ ఉంది. ఇది ఏ మైనస్ బి అంటే ఏ బదులు secant θ ఉంది, బి బదులు tan θ. అదే డైరెక్ట్ రాసినాను. కన్ఫ్యూజన్ ఉంటే కనుక దాన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే ఇంకా కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది. ఐడియా ఉందిలే సార్ అంటే ఏం ఇబ్బంది లేదు. లేదంటే అది పక్కన రాసుకో, బుక్లో పక్కన రాసుకో. ఎట్లా వచ్చింది అంటే secant స్క్వేర్ θ ఏం చేసినాం, స్క్వేర్కు ఉండే ఇది రేషియోకు ఉండే స్క్వేర్ను హోల్ స్క్వేర్ వేసుకున్నాం. ఇంకా కొద్దిగా మీకు అర్థం బై. ఇది మాత్రం డినామినేటర్ని ఏం చేయదు, చివరి వరకు అట్లే రాస్తున్నా. tan θ మైనస్ secant θ ప్లస్ 1. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో
tan theta ప్లస్ సీకెంట్ తీటా టర్మ్ ఉంది, ఇక్కడ కూడా tan theta ప్లస్ సీకెంట్ తీటా. ఆర్డర్ మారింది లేదు, ఏమన్నా కానీ ప్లస్ కదా. tan theta ముందు రాసుకో ప్లస్ సీకెంట్ తీటా, అంటే tan theta ప్లస్ సీకెంట్ తీటా టర్మ్ అనేది మొదటి పదంలో ఉంది, tan theta ప్లస్ సీకెంట్ తీటా అనేది రెండవ పదంలో ఉంది. ఏం సార్ ఇక్కడ సీకెంట్ తీటా ప్లస్ అది రాసుకో, ముందు ఏముంది తప్పేముంది. 1 + 2 = 2 + 1 రాసుకోవచ్చు. a + b = b + a. దాని ప్రకారము ఈ tan theta ప్లస్ సీకెంట్ తీటా ఈ రెండు పదాల నుంచి బయటపడేయచ్చా ఉమ్మడిగా, అంటే అప్పుడు tan theta ప్లస్ సీకెంట్ తీటా కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలా, కంప్లీట్ టర్మ్ బయటపడిపోయింది. అంటే ఏముంటుంది ఇక్కడ 1 ఫస్ట్ టర్మ్లో మైనస్, సెకండ్ టర్మ్లో చూస్తాం మైనస్, సెకండ్ టర్మ్లో కంప్లీట్ ఈ టర్మ్ బయటపడిపోయింది. ఇంకా ఏం మిగిలా మైనస్, బ్రాకెట్కు మునుపు టర్మ్స్కు మునుపు మైనస్ ఉంది కాబట్టి ఇది ఈ టర్మ్కు మునుపు ఇది వస్తుంది, బ్రాకెట్ పడగొట్టు దొంగ ఇది మోసం చేస్తుంది కాబట్టి మైనస్ వస్తుందంటే పదాల ముందు బ్రాకెట్ వెయ్యి. సీకెంట్ తీటా మైనస్ tan theta హోల్ డివైడెడ్ బై tan theta మైనస్ సీకెంట్ తీటా. దీనికి చివరి వరకు ఏం చేయొద్దు, డినామినేటర్ అట్లే రాస్తారా, దాన్ని ఏం మార్చొద్దు. ఈక్వల్ టు tan theta ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1. ఇక్కడ చూడండి బ్రాకెట్ మునుపు మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది ఈ బ్రాకెట్లో రెండు పదాలు కూడా మల్టిప్లికేషన్గా వస్తుంది. మల్టిప్లై చేయి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సీకెంట్ తీటా, అందుకే మైనస్ వేయమని అర్థమైందా. గుర్తులు మారుతున్నాయి చూడండి, ప్లస్ ఉండే పదం మైనస్ అయిపోతుంది, బ్రాకెట్ రిమూవ్ చేస్తే తొలగిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta. అయి జాగ్రత్తగా వేసుకోవాలి, అవి తెలియదని అన్ని తప్పులు వేస్తుంటారు. ఆ మైనస్లు ప్లస్లు ఏంటంటే అట్లా వేస్తారు, ఆర్డర్ తెలియకపోయేది ఎట్లా అంటే అట్లా రాస్తారు. ఆడే పోయాడు లెక్క మార్కులు ఉంటాయి. మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1. చూడండి ఇది ఈ టర్మ్ ఒకటే కదా, 1 + 1 ప్లస్ tan theta మైనస్ సీకెంట్ తీటా. ఆర్డర్ చేంజ్ ఉంది అంతే, ఆర్డర్ మార్పు ఉంది. కాకపోతే రాసుకోవద్దా, ఇది కూడా ఏం రాసుకోవచ్చు, tan theta మైనస్ సీకెంట్ తీటా ప్లస్ 1గా రాసుకో. దాన్ని కూడా క్యాన్సలేషన్ అయితే అది ఇంకా అయిపోయాయి, అంతవరకు కూడా అవసరం లేదు. బాగా చూడు, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, ప్లస్ 1 ప్లస్ tan theta మైనస్ సీకెంట్ తీటా, అంటే ఈ టర్మ్ ఒకటే వాల్యూ. అర్థమైందా? కాబట్టి ఈ రెండు క్యాన్సల్ అయిపోతే ఇంక ఏం మిగిలా, tan theta న్యూమరేటర్లో ఈ టర్మ్ tan theta ప్లస్ సీకెంట్ తీటా. కానీ మనకు ఆన్సర్ అంతా కూడా సైన్ కాస్ట్లలో ఉంది, సైన్ కాస్ట్లలో ఉంది కాబట్టి దీన్ని అంతా కంప్లీట్గా సైన్ కాస్ట్లలోకి చేంజ్ చేసుకో. tan theta = sin theta by cos theta. ఇవన్నీ వచ్చిండాలి మీకు ఫార్ములాస్, నేను చెప్పాల్సిన అవసరం వల్ల tan theta సైన్ కాస్లలో అంటేనే మీరు సూత్రం రాసిండాలి, టీచర్ చెప్పేంత వరకు కూడా ఉండకూడదు. sin theta by cos theta, cos thetaను సీకెంట్ తీటాలలో కాస్కు సీకెంట్కు రెసిప్రోకల్ రిలేషన్, యుక్రమ సంబంధము కాబట్టి సీకెంట్ తీటా 1/cos theta. Secant theta = 1/cos theta. Cos theta into secant theta = 1. Cos theta = 1/secant theta. Reciprocal relations, cos కు secant కు రిలేషన్. సో ఇక్కడ ఇవి రెండు కూడా సజాతి భిన్నాలే. డినామినేటర్స్ ఆర్ సేమ్ హియర్ ఇన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. దట్స్ వై రైట్ డినామినేటర్ వన్ టైప్ ఓన్లీ. cos theta ఒకటే సరే, డినామినేటర్స్ సేమ్ కాబట్టి ఈ రెండు ఈ భిన్నంలో హారాలు సమానం కాబట్టి వీటిని సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సులభం. ఒకే డినామినేటర్ రాస్తూ ఉంటాడు, న్యూమరేటర్ను ఏముంటే ఇది రాసుకుంటా బాగుంటాడు. ప్లస్లు ఉంటే ప్లస్లు రాసుకో, మైనస్లు ఉంటే రాసుకో, కలుపుతా బాగుంటాడు. sin theta +1. ఇంకా ఆన్సర్లో కావాలంటే ఏం చేసింటారు వాళ్ళు, ఆ 1 ముందు రాసుకుంటారు, +1 ముందర రాసుకుంటారు. ఈ ప్లస్ sin theta సెకండ్ టర్మ్, ఆ టర్మును సెకండ్ టర్మ్ను మొదటి టర్మ్గా రాసుకుంటాడు, మొదటి టర్మ్ను
రెండవ పదంగా రాసుకుంటాడు. అంటే వన్ చిన్న ఆన్సర్ 1 + sin θ. ఓకే, వచ్చింది అంతే ఆన్సర్. దేర్ ఫోర్ అని బాగా రాయండి. అది చివరిలో దేర్ ఫోర్ ఇచ్చిన ప్రాబ్లం రాసి రాయండి. ఓకే, నేను రాయడంలో మీరు రాయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. థర్డ్లో ఒకటోది అయిపోయింది. ఇప్పుడు ఒకటిలో రెండవది 1 + cot θ minus cosecant θ into 1 + tan θ plus secant θ is equal to 2 అని నిరూపించమంటున్నారు. 2 రేషియోస్ ఏం లేవు, 2 అని వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ చూడండి ఎంత కాటు, కొసికెంట్, టానో, సీకెంట్లు ఇన్ని రేషియోస్ ఇచ్చినారంటే ఇంకా అవి ఎంత సైన్ కాస్ట్లో లెక్క చేంజ్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లంలో దాదాపు ట్యాన్ కానీ, కాట్ కానీ, సీకెంట్ కానీ, కొసికెంట్ కానీ కనపడినాయంటే సైన్ కాస్ట్లో లెక్క కన్వర్ట్ చేసుకో. ఎక్కువ ప్రాబ్లమ్స్ 80% వరకు ఈ టాను, కాట్లు ఎక్కువ కనపడితే సీకెంట్లు, కొసికెంట్లు సైన్ కాస్ట్లో లెక్క మార్చుకొని ఆన్సర్ వస్తుంది. సో ఎడమ చేతి వైపుది మీరు రాసుకొని = పెడతా రాసుకుంటా కూడా నేను ఈయనే రాసుకుంటాను. మోడ్ కాబట్టి ఈయనే అడ్జస్ట్ చేసుకొని రాసుకుంటాను. సో మీరు అంటే రైట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటా కూడా నేను ఈయన రాసుకుంటాను. 1 + cot θకు సైన్ కాస్లలో ఫార్ములా ఏమి? cot θకు సైన్ కాస్లలో ఫార్ములా cot θ = cos θ / sin θ. స్టార్టింగ్ ఏ ఫార్ములా cot θ cos θ / sin θ మైనస్ cosecant θను రెసిప్రోకల్ రిలేషన్ cosecant θ = 1/sin θ. నెక్స్ట్ 1 + tan θను సైన్ కాస్లలో tan θ = sin θ / cos θ ఫార్ములా అని రాసుకో. ప్లస్ secant θ కాస్లలో 1/cos θ రెసిప్రోకల్ రిలేషన్ cos కు secant కు secant θ = 1/cos θ. విక్రమ సంబంధం సూత్రం cos కు secant కు మధ్య గల సంబంధం అది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో 1 ఉంది డినామినేటర్, ఇక్కడ sin θ, ఇక్కడ sin θ. కాబట్టి వీటిని ఒకటే డినామినేటర్ రాసి యాడ్ చేయలేము, ఎందుకంటే ఇవి విజాతి భిన్నాలు అయితే. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎందుకంటే ఇక్కడ 1 ఉంది డినామినేటర్, ఇక్కడ sin θ, ఇక్కడ sin θ ఉన్నాయి. కాబట్టి ఈ విజాతి భిన్నాలు అవుతాయి కాబట్టి ముందు ఎల్సిఎం తీసుకో. 1 sin θ sin θ అనే అవుతుంది, ఎల్సిఎం sin θ అనే అవుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో ఉండే ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏముంది? 1 ఉంది. ఆ 1ను ఈ ఎల్సిఎం చేత డివైడ్ చేస్తే ఆ 1 చేత ఈ డినామినేటర్ చేత డివైడ్ చేయి. 1 ఎల్సిఎం డివైడ్ చేస్తే ఎంత పోతుంది? 1 sin θ పోతుంది. అంటే sin θ కోసెంట్లో వస్తుందా? sin θని తీసుకుపోయి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. sin θ × 1 sin θ. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎల్సిఎం. ఈ ఎల్సిఎంను ఇక్కడ సెకండ్ టర్మ్లో ఉండే డినామినేటర్ చేత డివైడ్ చేయి. sin θ అని sin 1 టైప్ అంటే 1 sin θ వస్తుంది. కాబట్టి ఈ కోసెంట్లో 1 వస్తుంది. ఈ 1ను తీసుకుపోయి న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. cos θ × 1 ప్లస్ cos θ మైనస్ నెక్స్ట్
ఇక్కడ థర్డ్ టర్మ్ చూడండి, థర్డ్ టర్మ్లో ఏముంది, డినామినేటర్లో సైన్ తీటా ఉంది. సైన్ తీటా చేత ఈ సైన్ తీటా అంటే 1 కోసెంట్ 1 వస్తుంది. ఈ 1 తీసుకుపోయి న్యూమరేటర్తో మల్టిప్లై 1 × 1 అది అట్లా తీయాలి. ఎల్సిఎం అట్లా చిన్న తరగతిలో మీకు టీచర్స్ చెప్పి ఉంటారు ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా 1 ఉంది, డినామినేటర్స్ సేమ్ లేవు కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్ జాతి భిన్నాలు కాబట్టి ఎల్సిఎం తీసుకొని ఆ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ చేసేదాంట్లో సజాతి భిన్నాలు కాదు. 1కు కాస్ థీటాకు కాస్ థీటా అని ఎల్సిఎం వస్తుంది. అప్పుడు ఈ కాస్ థీటాను ఈ ఎల్సిఎంను వచ్చిన ఎల్సిఎంను ఇక్కడ ఫస్ట్ భిన్నంలో మొదటి భిన్నంలోని డినామినేటర్ చేత ఏముంది, డినామినేటర్ 1, ఈ 1 చేత ఈ ఎల్సిఎంను డివైడ్ చేయి. 1 చేత కాస్ థీటాను డివైడ్ చేస్తే కోసెంట్ ఏమొచ్చే కాస్ థీటా, 1 × కాస్ థీటా డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ కోసెంట్ను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. కాస్ థీటా × 1 కాస్ థీటా ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడు, నెక్స్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏముంది, కాస్ థీటా ఉంది. ఈ ఎల్సిఎంను ఈ సెకండ్ టర్మ్ ఉండే డినామినేటర్ చేత డివైడ్ చేయి. కాస్ థీటాతో కాస్ థీటా అంటే 1 టైం పోతుంది. ఈ కోసెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేసి సైన్ థీటా × 1 సైన్ థీటా. నెక్స్ట్ ఇది కూడా అంతే, కాస్ ఇక్కడ థర్డ్ టర్మ్లో డినామినేటర్ కాస్ థీటా ఉంది. ఈ ఎల్సిఎంను కాస్ థీటా డివైడ్ చేస్తే కోసెంట్ 1 వస్తుంది. ఈ కోసెంట్ తీసుకొచ్చి న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. కాస్ థీటా ఇక్కడ చూడండి, డినామినేటర్లో గమనించండి, న్యూమరేటర్లో గమనించండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఇక్కడ కూడా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, కాకపోతే సైన్ థీటా సెకండ్ టర్మ్గా ఉంది, ఉండని లేదు. అది ముందు రాసుకుంటే ఏమవుతుంది, సైన్ థీటా, ఇది సెకండ్ టర్మ్ రాసుకుంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఏడవ ఇదే ఏడవ ఒక పదం, ఇదే అదే పదం ఉంది. ఇది ఏ అనుకుంటే ఇదంతా, ఇది బి అనుకుంటే 1ను సైన్ థీటా ప్లస్ కాస్ థీటాను ఏ, 1ను బి అనుకుంటే ఈడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటానే ఉంది కాబట్టి ఇదంతా ఏ అవుతుంది, ఇది బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సూత్ర రూపంలో లేదా ఇదంతా న్యూమరేటర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. దాని ప్రకారం ఏ స్క్వేర్ అంటే సైన్ థీటా, ఏ బదులు ఏముంది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ బదులు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది, మైనస్ సూత్రంలో వచ్చే మైనస్ బి స్క్వేర్, బీని ఏమనుకున్నాం 1 స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, బీజగణితం సూత్రం ఆల్జీబ్రా ఫార్ములా బై ఇంకా న్యూమరేటర్లో న్యూమరేటర్లో మల్టిప్లై చేయడం. న్యూమరేటర్లో మనకు ఒక ఆల్జీబ్రా ఫార్ములా ఉంది, అది అప్లై చేసినాం. డినామినేటర్లో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అట్లే రాసుకో, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, బీజగణితం సూత్రం. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2a బి సైన్ థీటా. 2a అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి బదులు కాస్ థీటా ఉంది. 2a అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా మైనస్ 1 స్క్వేర్ మీన్స్ 1 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 ను 2 టైమ్స్, 1 2 2 టైమ్స్ మల్టిప్లై 1 × 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇదంతా sin square theta plus cos square theta is equal to 1. Complete formula. అర్థమైందా? ప్లస్
అంటే ఇది వరకు ఇది 1 అయిపోయి ఫార్ములా అప్లై చేసినాం. సైన్ స్క్వేర్ తీటా వీ నో దట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంకా ఏం మిగిలా ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా -1 by sin theta cos theta +1 -1 gets cancel. పరిమాణము సమానం ఒకటింటే ఈడ ఒకటే ఉంది, గుర్తు వ్యతిరేకం ఈడ ప్లస్ ఉంటే మైనస్ ఉంది. ఈక్వల్ మ్యాగ్నెట్యూడ్ 1 1 హ్యావింగ్ ఆపోజిట్ సైడ్ ప్లస్ మైనస్ ఉంటే ఈడ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలిన న్యూమరేటర్లో 2 sin theta cos theta by sin theta cos theta. ఈ sin theta cos theta sin theta cos theta sin theta cos theta complete cancel. ఇంకా ఏం మిగిలా 2 therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి ఆన్సర్ 2 వచ్చేసింది. పెద్ద కష్టమైన లెక్క కాదు. ముందు లెక్క కూడా కొద్దిగా అంటే గుర్తు పెట్టుకోవాలి. ముందు ప్రాబ్లంలో 1 నోట్ సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటాగా రాసుకోవాలి. దీన్ని అంతే ఏం లేదు, దీన్ని గుర్తుపెట్టుకుంటే ఏం పెద్దగా లేదు. సైన్ కాస్ట్లలోకి మార్చుకుంటే సింప్లిఫికేషన్స్లో ఆ ఫార్ములాస్ యూజ్ అయితేనే అవి అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆడ మొదటి ముందు ప్రాబ్లం మాత్రం 1ని సీకెంట్ ట్యాన్లలోకి మార్చుకుంటున్నాం. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటాలలోకి మార్చుకున్నాం. ఎందుకంటే ముందు మనకు సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 1ని కూడా దాంట్లోకి మార్చుకున్నా. డినామినేటర్ని అట్లే పెట్టుకొని చివరి వరకు సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో సైన్ కాస్ట్లలోకి చేంజ్ చేసుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ చదవండి, కష్టపడి చదవండి. చదువుకుంటే చదువు వలన మీకు ఉపయోగం ఉంది. లేకపోతే ఎందుకు చదివిస్తారు మీ తల్లిదండ్రులు? అంతే కదా. ఇంత డబ్బు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని కార్పొరేట్ కాలేజీల్లో ఎందుకు చేర్పిస్తున్నారు? చదువు వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి విజ్ఞానము వస్తుంది మనిషికి, సమాజంలో బ్రతికే విజ్ఞానము తెలివితేటలు వస్తాయి. దానితో పాటు ఉపాధి కూడా దొరుకుతుంది. ఏం సార్ చదువుకోకపోతే ఉపాధి దొరుకుతుంది, అది వేరుగా ఉంటుంది, ఆ కష్టం వేరు. చదువు ద్వారా దొరికే ఉపాధి మనిషికి సుఖంగా ఉంటుంది, నీడపాటును ఉంటాం. లేదంటే ఎండలో కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం వేరుంటుంది, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చాలామంది విద్యార్థులు చిన్న సమస్యలకే ఆత్మహత్యల వరకు, సూసైడ్ వరకు వెళ్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులను బాధ పెడుతూ అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది, ఒక్క చావుకు తప్ప. కాకపోతే విచిత్రం ఏంటంటే ఈ సమస్యలకు పరిష్కారం ఉండేది వదిలిపెట్టి పరిష్కారం లేని సమస్యను కనుక్కుంటున్నాం. నీకు వచ్చే సమస్యలకు పరిష్కారం ఉంది, అందుకు పరిష్కారం ఆలోచించకుండా అసలుకు పరిష్కారమే లేని సమస్యను ఎన్నుకుంటున్నాం. అంటే పరిష్కారమే లేని సమస్య ఏంటంటే చావే. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చావుకు పరిష్కారం లేదు, ఎవరు కనబెట్టలేదు. అర్థమైంది? ఏ సమస్యకైనా కూడా పరిష్కారం. ఒక సబ్జెక్టు నీకు అర్థం కానంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం ఉందా? సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఇంకొక ఎక్కడైనా ట్యూషన్కు పో. చాలామంది ట్యూషన్స్ చెప్తున్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి డబ్బు పోతే కొంత ఎట్లా డబ్బు ఖర్చు పెడుతున్నావు, సరే నీకు అక్కడ అర్థం కాలేదు, కారణం ఏమన్నా కానీ లేండేది తర్వాత విషయము. కానప్పుడు వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదని సూసైడ్ అయింది, లేకపోతే కనుక ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని సూసైడ్ అయింది, ఫెయిల్ అయినామని సూసైడ్ అయింది. ఫెయిల్ అయితే దానికి పరిష్కారం ఉంది, నెక్స్ట్ రాయొచ్చు. కాకపోతే కొద్ది టైం వేస్ట్ అవుతుంది, అవుతే కానీ లేండి. ఏమి 1 year నష్టపోయినంత మాత్రాన ఏమి ప్రపంచమే మునిగిపోదు. అర్థమైందా? జీవితం మీకు ఎంత జీవితం ఉంది, ఇంకా దాదాపు ఇంకా 65-70 years జీవితం ఉంది మీకు. దాన్ని 16-17 yearsలోనే
ముగించుకొని పోతే ఎట్లా? ఇంతవరకు పెంచి మిమ్మల్ని పెద్దగా చేసిన తల్లిదండ్రులు ఆ క్షోభ అనేది జీవితాంతం వెంటాడుతుంది వాళ్ళని. కాబట్టి పరిష్కారం ఉండే సమస్యకు, ప్రతి సమస్యకు కూడా ఈ ప్రపంచంలో పరిష్కారం ఉంది. దాన్ని వెతికి ఇంట్లో చెప్పు. సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీ తల్లిదండ్రులకు చెప్పు. నేను ట్యూషన్కి పోతానని చెప్పు. ట్యూషన్కు పో, ఇంటి దగ్గర కష్టపడి చదువు. ఆ కాలేజీలో ఉండే లెక్చరర్స్ను డౌట్స్ అడుగుతుండు, అర్థం కానేటివి. ఆడ అర్థం కాకపోతే ట్యూషన్లో ఉండే టీచర్ను అడుగుతాడు. ఎక్కడో చోట నీకు అర్థమవుతుంది. ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాకపోతే, ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చిన ఎగ్జామ్లో నెక్స్ట్ ఎగ్జామ్కు ట్రై చేయి. అంటే టీచర్ 2 మాటలు అని ఉంటాడు క్లాస్లో, దాన్ని సీరియస్గా తీసుకొని కూడా సూసైడ్కు కమిట్ అవుతున్నారు. టీచర్ అనే మాటలు 2 మాటలు టీచర్ ఏదైనా తప్పు చేసింటేనే ఆయన వింటాడు. నీకు మార్క్స్ తక్కువ వచ్చింటేనే ఎందుకు వచ్చినాయని వింటాడు. నువ్వు మాట్లాడుతుంటే క్లాస్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని వింటాడు. లేకపోతే ఇంట్లో పేరెంట్స్ తిట్టినారని కూడా సూసైడ్ కమిట్ అవుతున్నారు. పేరెంట్స్ తిట్టినా, టీచర్స్ తిట్టినా ఎందుకు తిట్టింటారు? తప్పకుండా మీరు ఏదో ఒకటి తప్పు ఉంటుంది, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకొని ముందుకు పోగలగాలి అంతే. అది దాని జీవితాన్నే పోగొట్టుకోవడమా? ఎట్లా ఆలోచన విధానంలో ఎక్కడికి పోతుంది ఇది? కాబట్టి దాన్ని స్టాప్ చేయండి. అట్లా థింకింగే, నెగిటివ్ థింకింగే వద్దు. పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసి, ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో దెబ్బలు తినకోకుండా, తిట్లు తినకోకుండా పైకి వచ్చిన వ్యక్తే లేడు. ఎవరి జీవితమైనా చూడండి. స్టూడెంట్గా ఉన్నప్పుడు టీచర్స్ 2 మాటలు అంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పెట్టినప్పుడు వాళ్ళు అంటారు. ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకా నిన్ను ఎవరు ఈ ప్రపంచంలో నిన్ను కరెక్ట్ చేయగలిగేది? వీధిలో పోయేవాడు ఏం చేయలేడు కదా. వీధిలో పోయేవాడికి ఏం పని? ఏం వాడేం పట్టించుకున్నానంటే వాళ్ళు నీ బాగు కోరే వాళ్ళు. అది గుర్తుపెట్టుకుని ముందుకు పోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్.